बुद्धं शरणं गच्छामि। స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక్ దళ్ నా రిటైర్మెంట్ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ బాబాసాహెబ్ రెండవ మానవుడు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆ సంస్థలో ఒక మీడియా కోఆర్డినేటర్గా ఉన్నా. నేను మాట్లాడాలనుకున్న అంశము ఐఐటీలలో 90% పైగా కొలువులు వీరికే సొంతం. ఎవరు వారు, ఏమిటా కుట్ర, ఈ విషయాలు చాలామంది గమనించడం లేదు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే కనీసం సుప్రీంకోర్టు చెప్పింది 50% రిజర్వేషన్స్ సీలింగ్ విధించింది. ఈ 50% కూడా భర్తీ చేయకుండా కేవలం 10% ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తూ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఎంఈలు, అత్యంత ఉన్నత సంస్థలన్నింటిలో ఉద్యోగాలు కేవలం ఆధిపత్య కులాలకు సొంతం చేశారు. ఈ విషయం పైన నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఆర్యవర్ణాల గుప్పెట్లో భారతీయ ఉన్నత విద్యా సంస్థలు, బ్రాహ్మణీయ ఆధిపత్య కులాల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ అమలులో పచ్చి మోసం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం ఎందుకు అస్తవ్యస్తం అయ్యింది? భారత రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయాన్ని నిర్ధారించుకున్నది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% వర్గాలకు ప్రాతినిధ్యం అందించింది. వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించాలని మండల కమిషన్ నుండి మొదలైన పోరాటాలు సరైన సామాజిక ప్రతిఫలాలు ఇవ్వాలి. కానీ దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలైన ఐఐటీలలో ఈ రిజర్వేషన్ కేవలం కాగితం మీద మిగిలి ఉన్నాయా? 2024లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ దాఖలు చేసిన ఆర్టీఐ అభ్యర్థనల ద్వారా వెలుగులోకి వచ్చిన గణాంకాలు మనల్ని తీవ్రంగా ఆశ్చర్యకలిగిస్తాయి, దిగ్భ్రాంతి కలిగిస్తాయి, అత్యంత విచారకరం కలిగిస్తాయి. 18 ఐఐటీలలో ఫ్యాకల్టీ పోస్టులలో జనరల్ కేటగిరీ ఆధిపత్య కులాలు ప్రాతినిధ్యం 70 నుండి 90% మధ్య ఉండగా రిజర్వేషన్ వర్గాల పంతం కేవలం 5 నుండి 15% మాత్రమే ఉంది. ఇది కేవలం డేటా పాయింట్ కాదు, సామాజిక అసమానతల దరిద్రోత్సాహం. ఈ విశ్లేషణ ఆర్టీఐ ద్వారా పొందిన ప్రభుత్వ డేటాపై ఆధారపడి ఉంది. ఆర్టీఐలో 3 ప్రశ్నలు అడిగారు. మొత్తం మంజూరైన అధ్యాపక పోస్టులు ఎన్ని, కేటగిరీల వారీగా ఎన్ని భర్తీలు చేశారు, ఖాళీలు ఎన్ని? చాలా ఐఐటీలు అసంపూర్ణ సమాచారం ఇచ్చాయి. ఫ్లెక్సిబుల్ క్యాడర్ సిస్టమ్ అని చెప్పి తప్పించుకున్నాయి. ఇది రిజర్వ్డ్ సీట్లను నాన్ ఫంక్షనల్ సీట్స్గా ప్రకటించి జనరల్ కేటగిరీకి మార్చడానికి మార్గం సుగమం చేసింది. ఫలితంగా ఖాళీల కేటగిరీలు కూడా వెల్లడించడం లేదు. ఈ డేటా 18 ఐఐటీల్లో ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, బిహెచ్యు, గౌహతి, హైదరాబాద్, గాంధీనగర్, రోపర్, పాలక్కాడ్, మండి, జోధ్పూర్, భువనేశ్వర్, ఇండోర్, తిరుపతి, ధార్వాడ్, గోవా, పట్నా నుండి వచ్చింది. ఐఐటీల్లో ప్రాతినిధ్యం ఎలా ఉందంటే గుండె బద్దలయ్యే గణాంకాలు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%తో పోల్చితే ఐఐటీల స్థితి దారుణం. కొన్ని ఉదాహరణలు: ఐఐటి పాలక్కాడ్లో 161 అధ్యాపకుల్లో 75.15% జనరల్, 14.9% ఓబీసీ, 9.31% ఎస్సీ, 0.62% ఎస్టీ. ప్రొఫెసర్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలు శూన్యం. ఐఐటి బిహెచ్యు వారణాసిలో 344 ఫ్యాకల్టీల్లో 79.36% జనరల్, 11.63% ఓబీసీ,
7.85% ఎస్సీ, 1.16 ఎస్టీ. 608 పోస్టులలో 260 పోస్టులను ఖాళీలుగా ఉంచారు. కానీ కేటగిరీల వారీగా తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐఐటి ఖరగ్పూర్లో 775 అధ్యాపక పోస్టుల్లో 91.22% జనరల్, ఓబీసీ 5.55%, ఎస్సీ 2.71%, ఎస్టీ 0.26. 1600 స్థానాల్లో 825 ఖాళీలు. ఐఐటి గాంధీనగర్లో 135 మందిలో 85.93% జనరల్, 5.93 ఓబీసీ, 5.91 ఎస్సీ, 2.96 ఎస్టీ. ప్రొఫెసర్ స్థాయిలో రిజర్వ్డ్ వర్గాలు శూన్యం. ఐఐటి రోపర్లో 177 మందిలో 78.53% జనరల్, 14.69 ఓబీసీ, 5.65 ఎస్సీ, 1.69 ఎస్టీ. ఐఐటి పాట్నాలో ఇక్కడ కొంచెం మెరుగు. 390 పోస్టులలో 228 పోస్టులు భర్తీలు చేశారు. ఓబీసీ 38.16%, ఎస్సీ 21.49%, ఎస్టీ 12.72%. ఇదొక్కటే మినహా ఐఐటి పాట్నా. కానీ ఐఐటి రూర్కీ 939 పోస్టుల్లో 533 భర్తీలు, కానీ కేటగిరీలు వివరించలేదు, తెలపడం లేదు. ఐఐటి తిరుపతి 114 మందిలో 69.30 జనరల్, 18.42% ఓబీసీ, 8.77% ఎస్సీ, 2.63% ఎస్టీ. ఐఐటి మండీలో 175 మందిలో 81.14% జనరల్, ప్రొఫెసర్ స్థాయిలో రిజర్వ్డ్ వర్గాల శూన్యం, 0% ఉన్నారు. ఐఐటి భువనేశ్వర్లో 213 మందిలో 80.28% జనరల్, 13.15% ఓబీసీ, 5.63% ఎస్సీ, 0.46% ఎస్టీ. ఐఐటి జోధ్పూర్లో 244 మందిలో 79.10% జనరల్, 13.11% ఓబీసీ, 6.15% ఎస్సీ, 0.82% ఎస్టీ. ఐఐటి ఢిల్లీలో 633 పోస్టులలో 88.94% జనరల్, 7.11% ఓబీసీ, 2.678% ఎస్సీ, 1.10% ఎస్టీ. 1093 పోస్టులలో 460 పోస్టులు ఖాళీలుగా ఉంచారు. ఇప్పుడు ఐఐటి గోవా విషయం చూద్దాం. 62 మందిలో 67.74% జనరల్, 19.35% ఓబీసీ, 8.06% ఎస్సీ, 1.61% ఎస్టీ. ఐఐటి ఇండోర్లో 92 మందిలో 50% జనరల్, కొంచెం మెరుగు, 32.61% ఓబీసీ, 15.22% ఎస్సీ, 2.17% ఎస్టీ. ఐఐటి గౌహతిలో 454 మందిలో 88.11% జనరల్, 5.07% ఓబీసీ, 4.84% ఎస్సీ, 1.98% ఎస్టీ. ఐఐటి హైదరాబాదులో 322 మందిలో 74.84% జనరల్, 15.84% ఓబీసీ, 8.7% ఎస్సీ, 0.93% ఎస్టీ. ఐఐటి ధార్వాడ్లో 93 మందిలో 72% జనరల్, 17.20% ఓబీసీ, 5.38% ఎస్సీ,
3.27% ఎస్టీ. ఐఐటి కాన్పూర్లో 564 మందిలో 87.41% జనరల్, 7.80 ఓబీసీ, 4.26% ఎస్సీ, 0.89% ఎస్టీ. ప్రొఫెసర్ స్థాయిలో ఓబీసీలు 3 మాత్రమే, ఎస్సీ ఎస్టీలు శూన్యం. ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓబీసీలు 5 నుండి 15% మధ్య, ఎస్సీలు 9% కంటే తక్కువ, ఎస్టీలు 1 నుంచి 2% మాత్రమే ఉన్నారు. ప్రొఫెసర్ సీనియర్ స్థాయిలో ఈ తక్కువ అత్యంత ఘోరం. అసోసియేటెడ్ ప్రొఫెసర్ స్థాయిలో కూడా చాలామంది తక్కువగానే ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో కొంచెం పెరుగుతుంది. రిజర్వ్డ్ వర్గాలు ఎంట్రీలో చేరిన పదోన్నతుల్లో అదృశ్య గోడలు నిరోధిస్తాయి. ఫలితంగా నిర్ణయాధికారం డీన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆధిపత్య కులాల చేత ఆక్రమించబడతాయి. ఈ విషయం మీద పార్లమెంటులో మౌనం పాటిస్తున్నారు మన బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు. 200 మంది ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. భారత పార్లమెంటులో సుమారు 200 మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంపీలు ఉన్నారు. వారు ప్రజాస్వామ్య ప్రతినిధులు. కానీ ఐఐటీల్లో రిజర్వేషన్ అమలు లేకపోవడం వలన వెనకబడిన వర్గాలకు న్యాయం జరగకపోవడం గురించి ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తలేడంటే ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఎందుకు ఈ వర్గాల ప్రతినిధులు సిస్టమ్ను ఎదుర్కొనలేకపోతున్నారు? ఇది కాదా రాజకీయాలు? సామాజిక బాధ్యత ఎక్కడుంది? పార్లమెంటు సమిష్టిలో ఈ ఆర్టీఐ డేటాను చర్చించకపోవడం, ఈ యూజీసీ 2026 నియామకాల్లో కుల వివక్షతపై లోపాలు, ప్రొఫెసర్ తోరట్ పేర్కొన్న అంశాలు పరిష్కరించకపోవడం ఇవన్నీ సూచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వంలో రిజర్వేషన్ అనేది ఒక ప్రదర్శన కోసమే, అమలు కాదు. ఐఎంలు కూడా ఇదే తీరు, ఇదే పరిస్థితి ఉంది. లక్నో, తిరుచి, ఇండోర్, కలకత్తా వంటి సంస్థలలో 90% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీ. ఇది విద్యా వ్యవస్థలో కుల ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. వెనకబడిన వర్గాలు ఆగిపోతారు. ప్రొఫెసర్ పదవికి చేరుకోకముందే మార్పు అవసరం. ఈ సూచనలు, అసమానతలు సామాజిక వైద్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ఏ విధంగా పరిష్కరించుకుంటే మంచిదంటే, 1 కట్టుబాటు అమలు. ఫ్లెక్సిబుల్ క్యాడర్ను రద్దు చేసి రిజర్వ్ పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేయాలి. 2 పదోన్నతుల్లో పారదర్శకత, క్రీమీ లేయర్ తొలగించాలి. వెనుకబడిన వర్గాలకు ప్రమోషన్లో కోటాలు కల్పించాలి. పార్లమెంటరీలో చర్చ జరగాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంపీలు ఈ ఆర్టీఐ డేటాను ప్రశ్నలుగా లేవనెత్తాలి. యూజీసీ చట్టాన్ని 2012 స్థాయికి బలోపేతం చేయాలి. సమాజ స్థాయి పోరాటం చేయాలి. విద్యార్థి సంఘాలు, ఆర్టీఐ ద్వారా పరిశీలనలు, ఐఐటీలు భారతదేశాన్ని ప్రతిబింబించాలి. ఆధిపత్యాలు కోట కాకూడదు. రిజర్వేషన్ మోసం కాకుండా నిజమైన సామాజిక న్యాయంగా మారాలి. లేకపోతే డాక్టర్ కాంచన్ యాదవ్ వంటి పోరాటాలు మాత్రమే మార్పు తీసుకురావనివి. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల బోధనా సిబ్బంది లేకపోవడం వలన డ్రాప్అవుట్స్ బహుజనుల నుండి ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్లేస్మెంట్స్ రావడం లేదు. చాలా న్యూన్యత భావంతో జీవిస్తున్నారు. ప్రజల నుండి తిరుగుబాటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారానికి మూలమవుతుంది. పాలనలో మార్పు రాకుండా ఈ సమస్యను భారతదేశంలో పరిష్కరించబడదు. కనుక ప్రజలారా, ఈ విషయాలన్నిటిని కూడా మనం గమనించి మనం చాలా సాధించేసాము. మొత్తం మనకి మంచి అవకాశాలు వచ్చేసినాయి. క్రీమీ లేయర్ ఉంటేనే మంచిది. పేదోళ్ళుగా ఉండిపోవాలా. క్రీమీ లేయర్ పెట్టడం వల్లనే మన యొక్క ప్రాతినిధ్యం అట్టడుగు స్థాయికి ఉంది. ఎక్కడ కూడా ఓబీసీలు 27%, ఒక్క 2 చోట్ల మాత్రమే మనం చర్చించుకున్న అంశాల్లో 2 చోట్ల మాత్రమే మన ప్రాతినిధ్యం కంటే ఎక్కువ ఉన్నాం తప్ప. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాల పనితీరు లేక అక్కడున్న యాజమాన్యం
ఎవరో ఒకళ్ళు కీలకమైన బాధ్యతలు ఉండే చోట మనకు న్యాయం జరిగింది. కానీ రిమైన్ 90% ఇన్స్టిట్యూషన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి పూర్తి అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మన ప్రాతినిధ్యం అక్కడ లేకపోవటం వలన మన పిల్లలు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్లేస్మెంట్స్ రాకుండా వాళ్ళ సబ్జెక్ట్స్ అలాగే పెండింగ్ ఉండిపోయి చాలా మనోవేదనకి గురవుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మన రాజ్యం మనం తెచ్చుకోవాలి, మన ఓటు మనం వేసుకోవాలి, మన పాలన మనం చేసుకుంటేనే ఈ సమస్యలన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవచ్చు. కనుక ఈ ఛానల్ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా తెలియచేయండి. మీ అందరికీ